నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ హడావిడి నడుస్తూ ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఒక జనసేన అనే పార్టీ పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ కొద్ది రోజులుగా ఆయన తెలంగాణలో హడావిడి చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఆయన హడావిడి నడిపిస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసు, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో కొంత యాక్టివ్ అయ్యారు జనసేన పార్టీ వాళ్ళంతా కూడా. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా తరచుగా ఇక్కడ వచ్చి కనిపించడం, ఇక్కడ ప్రెస్ మీట్లు కావచ్చు, కార్యకర్తలను కలవడం, నాయకులను కలవడం, కొందరు నాయకులు అందులో చేరడం, ఈ హడావిడి అంతా కూడా నడుస్తూ ఉన్నారు. రీసెంట్గా హైదరాబాద్ మణికొండలో పార్టీ ఆఫీస్ను కూడా ఓపెన్ చేశారు. అంటే పార్టీ యాక్టివిటీస్ ఇక్కడ పెంచుతున్నామని వాళ్ళు సంకేతాలు ఇచ్చారు. కానీ దీని మీద ముందు నుంచి కూడా తెలంగాణ వాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. జనసేన పార్టీ ఇక్కడ అవసరం లేదు, పెట్టాల్సిన పని లేదు, జనసేన ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఒక వాదన బలంగా వినిపిస్తాం. కానీ జనసేన వాళ్ళు అంటారు, ఆంధ్రాకు సంబంధించిన కొందరు నాయకులు అంటారు, ఎందుకు ఇక్కడ రాజకీయం చేయొద్దు జనసేన, ఎందుకు ఇది భారతదేశంలో లేదా? స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నారు, వీళ్ళు ఇట్లనే వదిలిపెడితే వీళ్ళు ఒక విచ్ఛిన్నకర శక్తుల్లాగా, ఒక విభజనవాదం ఏదైతే కాశ్మీర్ వేర్పాటువాదం ఉందో అట్లా అవుతుంది అని రకరకాలుగానే మాట్లాడారు. ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు, ఎవరు ఏ పార్టీ అయినా ఎక్కడైనా దేశంలో ఎక్కడికైనా పోయి పోటీ చేసే హక్కు ఉన్నది. ఆ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడైనా పోయి చేయొచ్చు, ఏమైనా రాజకీయాల్లో పాసిబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనేది ఒక విభిన్నమైన సమస్య, విభిన్నమైనటువంటి అంశం. తెలంగాణ అనే ప్రాంతము ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకులు, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఒత్తిడిలో, వాళ్ళ రాజకీయ ఆటలో బలైంది అనేది ఇక్కడ చరిత్ర. తెలంగాణ హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా వాళ్ళు దోసుకొని పోయారు. ఇక్కడి ప్రాంత ప్రజలని అణచివేసిర్రు. ఇక్కడి ప్రాంత ప్రజల సంక్షేమాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఆంధ్ర పాలకులు ఎవరైతున్నారో రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఇక్కడికి వాళ్ళు వచ్చినాక కంప్లీట్గా మొత్తం వాళ్ళ గుత్తాధిపత్యం అయిపోయింది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు మొత్తం కబ్జా పెట్టేసినట్టుగా చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కూడా పట్టించుకోలేదు. సరైన నీళ్ళు ఇవ్వలేదు, తాగునీళ్ళు, సాగునీళ్ళు ఏవీ లేవు. సరైన వసతులు, మౌలిక వసతులు కూడా కల్పించకుండా మొత్తం తరలించుకుపోయారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. వాస్తవం కూడా కళ్ళ ముందు కనిపించింది. తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి జిల్లాలు ఎట్లా అభివృద్ధి చెందినాయి, ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఎట్లాంటి అభివృద్ధి జరిగినాయి, రోడ్లు కావచ్చు, రకరకాల రైల్వే లైన్లు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవాలు. సో అందుకని ఎవరైతే ఇన్ని రోజులు మమ్మల్ని వేధించిర్రో, మమ్మల్ని అణచివేసిర్రో, మా హక్కుల్ని కాలరాసిర్రో, వాళ్ళు మమ్మల్ని పాలించొద్దు, మాకు సపరేట్ రాష్ట్రం కావాలని తెలంగాణ ఉద్యమం పుట్టింది. 1969 నుంచి వందలాది మంది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయింది. దేనికోసం? మా హక్కు, మా అస్తిత్వం అనే దాంతో, ఆ నినాదంతో పోరాటం జరిగింది. అప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మలిదశ ఉద్యమంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు వీళ్ళంత ప్రాణాలు కోల్పోయారు అంటే, పొరుగు రాష్ట్రం వాడి పెత్తనం మా మీద వద్దు, పొరుగు రాష్ట్రం వాడు వచ్చి మా ఉద్యోగాలు ఎత్తుకపోతున్నాడు, మా నీళ్ళు ఎత్తుకపోతున్నాడు, మా నిధులు ఎత్తుకపోతున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో అందుకనే పోరాటం 2014లో తెలంగాణ వచ్చింది, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇక్కడి ప్రాంతం వారే ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడి ప్రాంతం వారే ఇక్కడ మంత్రులు, నాయకులు అంతా కూడా రాజకీయాలు నడిచిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎవరైతే మనం వద్దు, మా మీద పెత్తనం చేయొద్దు, మమ్మల్ని అణచివేయొద్దు అని చెప్పి మనం ఎవరినైతే బయటకు పంపించేసినామో, మా రాజకీయాలు మేమే చేసుకుంటాం, మా అభివృద్ధి మేమే చేసుకుంటాం అని చెప్పి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ రాష్ట్రంలో మళ్ళీ ఎవరైతే మనల్ని గతంలో అణచివేసిర్రో, మన మీద దోపిడీ వ్యవస్థనంతా నడిపించిర్రో, మనం దోసుకొని పోయిర్రో, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ దూరుదామని చూస్తున్నారు. తెలంగాణలో మళ్ళీ జొర్రాలే, ఇక్కడ మళ్ళీ రాజకీయాలు చేయాలంటున్నారు. చేస్తామని చెప్పి శపథాలు చేస్తున్నారు, మీ అయ్యే జాగిరా అని మాట్లాడుతున్నారు. ఏది ఎవరి అయ్యే జాగిరి కాదు. మనం వచ్చినాం, పోతాం, భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండరు. కాకపోతే ఆ ప్రాంత ప్రయోజనాలు పట్టించుకున్నప్పుడు, ఆ ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు ఎందుకు వాళ్ళని మనం ఆహ్వానించాలి? గతంలో అదే జరిగింది. గతంలో మనని అంచివేసిర్రు, తొక్కేసిర్రు. మరి ఇప్పుడేమన్నా వాళ్ళ భావన మారిందా? ఇప్పుడేమన్నా వాళ్ళు మంచిగా ఉన్నారా, మన రాష్ట్రం పట్ల సానుకూల భావనతో ఉన్నారా అంటే అదే లేదు. స్వయంగా ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేస్తానని, ఎందుకు చేయను, ఇది మీ అయ్యే జాగిరా అని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలో చాలాసార్లు తెలంగాణ మీద విషయం చెప్పాడు. తెలంగాణ ప్రాంతం వాళ్ళ దిష్టి తలిగి ఇక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని ఏపీలో కూర్చొని మాట్లాడుతారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎక్కడి ఆంధ్రాలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి ఇక్కడ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందట. ఏమన్నా సంబంధం ఉందా మాట్లాడడానికి?
అంటే వాళ్ళ కడుపులో తెలంగాణ మీద ఉన్న ఆక్రోశాన్ని ఇట్లా వెళ్ళగక్కిండని. కడుపులో ఆక్రోశం ఉంది కాబట్టి అట్లాంటి మాటలు వచ్చినాయి, లేకుంటే ఎందుకు వస్తాయి? ఇంకా మొన్న రీసెంట్గా కూడా తెలంగాణ హక్కుల గురించి దాని గురించి మనం మాట్లాడితే ఆయన వేర్పాటువాదం ఇవన్నీ మాట్లాడిండు. వీళ్ళంతా కూడా ఒక విచ్ఛిన్నకర శక్తులు లెక్క అవుతుర్రు, రేపటి రోజున జనగణమన వాడరు, అది వాడరు, ఇది వాడరు, వందే మాత్రం పాడమని అంటారు అని చెప్పి హైదరాబాద్ గడ్డ మీద నిలబడి ఇక్కడి ప్రాంత ప్రజల్నే అవమానించిపోయాడు. ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగ వదిలేస్తే ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే వన్ డే దిల్ సే వీ డోంట్ లైక్ టు సింగ్ వందే మాత్రం. One day they might say we don't like to sing Janaganamana because of this kind of mindset. This has to be addressed, this has to be corrected. అట్లాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తారంట. అంటే వీళ్ళ కడుపులో ఎంత విషయం పెట్టుకొని తెలంగాణ మీద ఎట్లా మాట్లాడుతున్నారు చూడు. ఇవన్నీ కామన్గా చిన్న చిన్న విషయాలే, వీటిని పెద్ద పట్టించుకోవద్దు అనుకొని మనం పక్కన పెట్టేద్దాం. కానీ ఇదే వ్యక్తి తెలంగాణ ఏర్పడితే నేను 11 రోజుల పాటు నేను అన్నం తినలేదు, ఉపవాసం ఉన్న నేను బాధతోని అని చెప్పిండు. ఇదే పవన్ కళ్యాణ్, వేరే ఎవరో కాదు. తెలంగాణ ఇవ్వడం వల్ల నేను 11 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పిండు ఇదే వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నా. మరి ఎక్కడ తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు ఈయనకి? ఇప్పుడు ఇదేందయ్యా అని అడిగితే లేదు నేను విభజించిన విధానానికి వ్యతిరేకం, కానీ తెలంగాణ ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. అది ఏమన్నా లాజిక్ ఉన్న మాటలా, ఏమన్నా అర్థం ఉన్న మాటలా? అంటే తప్పించుకునే ప్రయత్నాలు అన్నట్టు. లోపల కడుపులో తెలంగాణ మీద విషయం ఉన్నది, తెలంగాణలో సుర్రాలనే వీళ్ళకు ఆతృత ఉన్నది. మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలి, మళ్ళీ ప్రాంతాన్ని దోపిడీ చేసుకోవాలనే ఒక దోపిడీ భావన, ఒక ఆధిపత్య భావన తప్ప వేరే ఏమన్నా కనిపిస్తుంది ఆయన మాటల్లో? దిష్టి తలిగింది తెలంగాణ ప్రజలది అంటాడు, 11 రోజులు ఉపవాసం ఉన్నా అంటాడు. ఇది తెలంగాణ అస్తిత్వం గురించి, హక్కుల గురించి మనం మాట్లాడితే ఇది వేర్పాటువాదం. వీళ్ళు జనగణమన పాడమంటారు, వందే మాత్రం పాడమంటారు, రేపటి రోజున ఇట్లే వదిలేస్తే అంటాడు. మరి ఇట్లాంటి వ్యక్తికి ఎక్కడ తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు? ఇట్లాంటి వ్యక్తిని మనం ఎందుకు తెలంగాణలో రానియాలి? మరి అసలు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు తెలంగాణలోకి? వస్తున్నాడు ఎందుకు? ఇదంతా కూడా వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారం తెలంగాణలో కొంత అలజడి రేపాలి, హడావిడి రేపాలి, తెలంగాణలోకి రావాలనే ఉద్దేశంతో ఈ కొద్ది రోజులుగా అంతా గలిబిలి గందరగోళం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. కొన్ని అందులో కలిసి వచ్చినటువంటి అవకాశాలను వాడుకొని ఇంకా దాన్ని కొంచెం పెద్దగా ఇష్యూని పెద్దగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మరి ఇదంతా అంటే, త్వరలో హైదరాబాద్కి ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. హైదరాబాద్ మున్సిపాలిటీ ఏదైతుందో దానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. గతంలో జిహెచ్ఎంసీగా ఒకటే మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు ఇంకొక 2 మున్సిపాలిటీలు, సైబరాబాద్ అట్లాగే మల్కాజ్గిరి ఏవైతే మున్సిపాలిటీలుగా విభజించారో వీటన్నిటికీ త్వరలో ఎలక్షన్స్ జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ప్రజలు చాలామంది ఉంటారు. సో ఏం చేయాలి? ఇక్కడ గలిబిలి రేపాలి, గలిబిలి రేపి ఓట్లని చీల్చాలి. ఇది గెలిచే ఉద్దేశంతో, గెలవడానికి నేను ఇక్కడ గెలిచి జెండా బతుతా అని వచ్చే పార్టీ కాదు, గెలిచే ఉద్దేశంతో వస్తున్నటువంటి పార్టీ కాదు. కేవలం ఒక పార్టీకి నష్టం చేయాలి, ఇంకొక పార్టీకి లాభం చేయాలనే ఏకైక ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళు ఆంధ్రాలో బీజేపీ తోటి అలయన్స్ తోటి ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ తోటి అనఫీషియల్ అలయన్స్ కూడా ఉన్నది వాళ్ళకి. అది క్లియర్గా బయట కనిపిస్తూ ఉన్నది, వాళ్ళు చేసే కార్యక్రమాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో కొన్ని పార్టీలకు లాభం చేయాలి, కొన్ని పార్టీలకు నష్టం చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఆంధ్ర ఓటర్లలో కొంత గలిబిలి రేపాలి, వాళ్ళని కొంత భయపెట్టినట్టుగా చేయాలి. తెలంగాణలో మనం సేఫ్ కాదు, సో మళ్ళీ మన వాళ్ళు ఇక్కడికి రావాలి, మన రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తేనే మనం సేఫ్గా ఉంటాం ఇక్కడ అని ఒక భావన వాళ్ళలోకి తీసుకుపోవాలి. ఈ 10 ఏళ్లలో 12 ఏళ్లలో ఎక్కడ కూడా హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ సెటిల్ అయినా కూడా ఆంధ్ర వాళ్ళ మీద ఎప్పుడు ఎలాంటి దాడులు జరగలేదు, ఎట్లాంటి దూషణలు జరగలేదు. అంతా కలిసిపోయి అన్నదమ్ముల్లాగానే ఉంటున్నారు. ఏ రోజు కూడా పలానా ఆంధ్ర వ్యక్తి అని దాడి జరిగింది, ఇక్కడ ఆంధ్ర వ్యక్తి అని దాడి జరిగిందని ఎక్కడ లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత ర్యాష్గా మాట్లాడవచ్చు కాక, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా అట్లాంటి పరిస్థితి లేదు. అంతా కలిసిపోయారు, ప్రశాంతంగా ఉంటున్నారు. అట్లా ఉంటే వీళ్ళకు నష్టం. ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చొర్రాలని చూస్తున్నారో, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని తెలంగాణ మీద ఆధిపత్యం చేయాలనుకుంటున్నటువంటి బీజేపీ కావచ్చు, వీళ్ళకు ఇట్లా వీళ్ళు ప్రశాంతంగా ఉంటే పని కాదు. ఎందుకంటే హైదరాబాద్లో మెజారిటీగా వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్లు చాలా వరకు ఉంటారు. సో వాళ్ళని ఏం చేయాలి? కొంత గలిబిలి రేపి వాళ్ళని అంతా కూడా చెదరగొట్టాలి. సో దీన్ని అంతా కూడా చెదరగొట్టి వాళ్ళ వైపు మళ్లించుకోవాలి, వాళ్ళ అనుకూలమైన వాళ్లకు ఓట్లు పడేలాగా చేయాలి. ఇది దీని వెనకాలన్నటువంటి రాజకీయం.
అందుకోసమే ప్రత్యేకించి హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి హైదరాబాద్కి రావడం, ఒక వరంగల్లో పోయి అక్కడ ఇంకేదో కార్యక్రమం చేయడం, ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, ఇక్కడ నిలబడి హైదరాబాద్ గడ్డ మీద నిలబడి మీ అయ్యే జాగిరా అని మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే కొంత భావోద్వేగాలు రెచ్చగొట్టాలి. భావోద్వేగాలు ఇటు తెలంగాణ ప్రాంత ప్రజల్లో అట్లాగే ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళలో అందరిలో కూడా భావోద్వేగాలు రెచ్చగొడితే కొంత గలిబిలి అవుతుంది. ఆ గలిబిలిలో మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్యలో ఏదో జరుగుతూ ఉన్నది, రెండు ప్రాంతాల ప్రజల మధ్యలో ఏదో అవుతున్నది, బయట నుంచి వచ్చిన ప్రజలకి ఇక్కడ సేఫ్టీ లేదు, భద్రత లేదు అని చెప్పి ఒక భావన తీసుకుపోయి దాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళడం, అంటే కంప్లీట్గా ఒక తెలంగాణని బదనాం చేసే కుట్ర ఈ వ్యక్తి చేస్తున్నాడు. ఆల్రెడీ తెలంగాణ వస్తే 11 రోజులు ఉపాసం ఉన్నా అని చెప్పి అప్పుడు చెప్పాడు, దిష్టి తగిలిందని ఇంకొకసారి బదనాం చేసి, ఇప్పుడు ఇట్లా రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి, రాజకీయంగా ఆయన వాడుకోవడం కాదు, ఇంకొక పార్టీకి కొన్ని పార్టీలకు మేలు చేయడానికి ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ గలిబిలు రేపుతాం. సో మరి అట్లాంటి ఎందుకు రానియాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఆధిపత్యం చేస్తున్నారు, మనం దోచుకుంటున్నారనే ఆ ప్రాంతం వాళ్ళని నిలగొట్టినాం. మనం ఇక్కడ నుంచి ప్రాంత నాయకులను, ప్రజలను కాదు వెళ్ళగొట్టింది. అవినీతి రాజకీయాలు చేసుకుంటా, కంపు రాజకీయాలు చేసుకుంటా, దోపిడీ రాజకీయాలు చేసుకుంటా ఇక్కడ దోచుకున్న వాళ్ళని మనం ఇక్కడ నుంచి వెళ్ళగొట్టినాం. మన ప్రాంతం వాళ్ళే, ఇక్కడి వాళ్ళే ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, అంతా మన రాష్ట్రం వాళ్ళు, మన రాష్ట్రంలోని జిల్లాల వాళ్ళే ఉన్నారు. సో మరి ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మనం దోపిడీ చేస్తున్నా నిలగొట్టిన వాడే మళ్ళీ వచ్చి నేను మీ మీద పెత్తనం చేస్తాను, మీ దగ్గర రాజకీయం చేస్తా అంటే ఎందుకు రాని వాళ్ళని? మిగతా రాష్ట్రాల్లో సమస్య వేరు ఉండొచ్చు, మిగతా రాష్ట్రాల్లో పోవడం, వేరే రాష్ట్రాల్లో పోటీ చేయడం లాంటి వేరే ఉండొచ్చు ఇష్యూలు. కానీ ఇక్కడ ఇది ఒక విభిన్నమైన అంశం. మనను దోపిడీ చేసిన వాళ్ళు వద్దని మనం వెళ్ళగొడితే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ మేము దోపిడీ చేస్తామంటున్నారు. ఇది వీళ్ళ కుట్ర బుద్ధికి, వీళ్ళ దోపిడీ బుద్ధికి ఇది నిదర్శనం. మళ్ళీ వైషమ్యాలు రెచ్చగొట్టి తెలంగాణ ప్రశాంతంగా సాగిపోతూ ఉన్నది, ఇబ్బంది లేదు తెలంగాణకి. ఎంతో కొంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అది జరుగుతుందా ఆగిందా అవన్నీ తర్వాత విషయం. అవి ఇంటర్నల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అవన్నీ. సో ఈ బయటి వ్యక్తులకి ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. అవన్నీ వచ్చి ఇక్కడ కేవలం గలిబిలి రేపి కేవలం రాజకీయాల కోసం, ఇదేదో అభివృద్ధి జరిగేది కాదు, ఇంకొకటి కాదు. నిజంగానే వీళ్ళు అభివృద్ధి కాంక్షతోటి ఉంటే, అభివృద్ధి తెలంగాణ మీద అభివృద్ధి చేయాలనే వీళ్ళకు ఉద్దేశం ఉంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్, నిజంగానే చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి మెట్రో ప్రాజెక్టుకు అప్రూవల్ ఇప్పించచ్చు. కానీ ఇప్పటివరకు ఆ పని చేయరు. లేదు ఇంకో కొన్ని జాతీయ రహదారులకు పర్మిషన్లు ఇవ్వచ్చు, ఇయ్యరు. కొత్తగా రైల్వే లైన్లకు పర్మిషన్ ఇప్పించవచ్చు, చేయరు. జాతీయ విద్యా సంస్థలు ఇప్పించవచ్చు, కాదు పని అది. సో ఇట్లాంటి పనులు చేయరు. ఇవి అభివృద్ధి రాజకీయం. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగడానికి చదువుకునే విద్యార్థుల కోసం కావచ్చు, మౌలిక వసతుల కోసం కావచ్చు చేసి అభివృద్ధి రాజకీయం. కానీ అభివృద్ధి రాజకీయం చేస్తలేరు వీళ్ళు. ఎంతసేపు వైషమ్యాలు రెచ్చగొట్టి, గుండెలు జరుచుకుంటూ అరిసి నీ అయ్యే జాగీరా, ఇంకొకటి అని కేవలం ఎమోషన్స్ తోటి రాజకీయం చేసి, ఎమోషన్స్ రెచ్చగొట్టి కేవలం ఓట్ల రాజకీయం చేస్తున్నారు. అభివృద్ధి రాజకీయం చేస్తే ఎవడు వద్దన్నాడు? అభివృద్ధి ప్రాంతానికి ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నారు మీరు అంటే స్వాగతిస్తారు. కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఏమన్నా అంటే నేను కొండగట్టు అంజన్లకు కొన్ని నిధులు ఇప్పించినాను, అవేవి నిధులు నువ్వు జేబులోకి వెళ్ళి ఇచ్చినాయి కాదు. టీటీడీకి ఇక్కడ భక్తులు కూడా పోతున్నారు, ఇక్కడ భక్తులు కూడా అక్కడ కొన్ని విరాళాలు ఇస్తున్నారు. టీటీడీ వచ్చి ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో కొన్ని నిధులు ఖర్చు చేసి ఒక మండపం అవి కడతా ఉంది. సో దాంట్లో నువ్వు చేసిన మెహర్బానీ ఏం లేదు, అదేదో నీ జేబులోకి వెళ్ళి సొంతంగా ఇవ్వలేను. ఇక్కడి నాయకులు పోయి అక్కడ అడిగినా కూడా టీటీడీ నుంచి వస్తాయి నిధులు. రిక్వెస్ట్ చేస్తే ఎవరు చేసినా టీటీడీ ఇస్తుంది. చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో వాళ్ళు చాలామందికి అట్లా సాయం చేస్తూ ఉన్నారు, చాలా దేవాలయాలకి. సో అందులో నువ్వు కొత్తగా చేసిన మెహర్బానీ ఏం లేదు. అంటే ఇక్కడ కూడా అభివృద్ధి రాజకీయం జరుగుతలేదు. ఇది కేవలం వైషమ్యాలు రెచ్చగొట్టి ఓట్ల రాజకీయం, కొందరికి మేలు చేయాలి, కొందరికి నష్టం చేయాలనే ఏకైక ఉద్దేశంతో తెలంగాణలో మళ్ళీ గలిబిలి రేపాలి, తెలంగాణను ఒక గందరగోళ రాష్ట్రంగా వేయాలనే ఉద్దేశాలు తప్ప ఇందులో ఎక్కడ కూడా ఈ ప్రాంత ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రజల హక్కుల గురించి మాట్లాడే ఉద్దేశం, అభివృద్ధి గురించి మాట్లాడే ఉద్దేశం వీళ్ళకి లేదు. అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దు, తెలంగాణ రాజకీయాలు చేయొద్దు అనేది మేము చెప్తున్నటువంటి మాట. నువ్వు చేస్తే అక్కడ ఉండే నీకు ఇక్కడ ప్రేమ ఉంటే, ఇక్కడ నీ నాయకులు ఉంటే అభివృద్ధి చేసి చూపించు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు ఇప్పి, ఇంకేదైనా సాయం చేయగలిగితే చేసి చూపి. కానీ వచ్చి ఇక్కడ వైషమ్యాలు రెచ్చగొట్టి ఇంకేదో చేస్తా, నేను పార్టీ ఆఫీస్ పెడతా, పార్టీ ఆఫీస్ పెట్టి మళ్ళీ నేను జై ఆంధ్ర అని పాటలు వేసుకొని ఇక్కడ తెలంగాణ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసుకుంటా అంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఆల్రెడీ చూసినాం మేము, దశాబ్దాల పాటు మీ అణచివేత చూసినాం, మీ వ్యవహారాలు చూసినాం, మీ బుద్ధి చూసినాం. మళ్ళీ మిమ్మల్ని అదే బుద్ధి ఇప్పుడు చూపిస్తున్నా కూడా మిమ్మల్ని ఆ వ్యవహారం చూసుకుంటూ కూడా మేము ఎట్లా ఇక్కడ అడుగు పెట్టనిస్తాం, ఎందుకు రాణిస్తాం? సో అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు పెట్టుకోకు, తెలంగాణ జోలికి మళ్ళీ రాకు, తెలంగాణలో అగ్గి రాజేయకు.
కేవలం నువ్వు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం వస్తున్నావు అని ఇదంతా డ్రామా అని అందరికి తెలుసు. కాబట్టే చెప్తున్నాము, నువ్వు మళ్ళీ తెలంగాణలో గలిబిలి రేపే ప్రయత్నం చేస్తే అది నీకే ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ.